హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తులసి చెట్టుకి అండ్ ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ నేనైతే ఇలా ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎప్పుడు కార్తీక మాసంలో వచ్చినప్పుడు కార్తీక మాసం రోజు మాత్రమే, అంటే కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఇలా పూజ చేసేదాన్ని. బట్ క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేయాలి అని చెప్పేసి చాలా మట్టుగా రీల్స్లలో చూపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా మా అక్క కూడా చెప్పారనమాట. మా అక్క ఏంటి అని అంటే కొంతమంది పండితుల దగ్గర తెలుసుకుందంట. సో ఈరోజు చేస్తే బాగుంటుంది, పూజ చేయాలి అని చెప్పేసి మా అక్క మార్నింగ్ ఫోన్ చేసి చెప్పిందనమాట. సో అందుకనే నేను మార్నింగ్ అయితే నాకు కుదరలేదు. అక్క చెప్పేసరికి నాకు మధ్యాహ్నం అయ్యిందనమాట. సో నేను ఈవినింగ్ చేసుకున్నాను అనమాట పూజ. సో ఫస్ట్ అయితే అంటే తులసి కోటలో ఫస్ట్ ఏంటంటే నేను ఉసిరి కొమ్మని తీసుకొచ్చాను. అది మామూలుగా మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి బయట షాప్స్లలో అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. మాకు మండీలో అవైలబుల్ ఉండే అనమాట. 20 రూపీస్కి చిన్న మొక్క ఇచ్చారనమాట. అది తీసుకొచ్చి ఫస్ట్ తులసి చెట్టుకి అక్కడ పక్కన గుచ్చి పక్కన పెట్టాను అనమాట. దాని తర్వాత పువ్వులతోటి అండ్ వస్త్రం వేసి తర్వాత పువ్వులతో అలంకరించుకొని మాల వేసి దాని తర్వాత పక్కన దీపాలు అవన్నీ పెట్టి ఇంకా కిందనేమో మనము 365 ఒత్తులు అవన్నీ పెట్టడానికి ఇక్కడ నేను మొత్తం ఇట్లా పసుపుతోటి అలుకుతున్నాను అనమాట. సో నేను ఫస్ట్ ఇక్కడ సైడు ఇది ఏంటంటే ఈశాన్య మూల అనమాట. సో ఎక్కువ బరువు పెట్టకూడదు. కానీ మాకు అసలు ఫస్ట్లో తెలియక ఏం చేసామంటే ఇక్కడ అన్ని చెట్లు పెట్టేసామన్నమాట. చాలా మట్టుకు మొత్తం అన్నీ ఇట్లా అంటే బాల్కనీ ఎంత మొత్తం నింపేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ బాల్కనీ మొత్తం చెట్లతో నింపేసామన్నమాట. దాని తర్వాత చాలామంది చెప్పారు, లేదు ఈశాన్య మూలలో బరువు ఉండకూడదు, బరువు ఉంటే మంచిది కాదు అని చెప్పారు. సో అందుకని అన్ని చెట్లు తీసేసామన్నమాట. సో అన్ని చెట్లు తీయడం వల్ల ఆ వచ్చే మరకలు మాత్రం అలాగే ఉండిపోయాయి. సో అవే మీకు కనపడుతున్నాయి. సో ఒక తులసి చెట్టు మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. అసలు తులసి చెట్టు కూడా ఉండకూడదు, ఎందుకంటే అది కూడా కొంచెం బరువే. కానీ బట్ ఏంటంటే కొన్ని రోజులు ఇక్కడ పెట్టేసి దాని తర్వాత మళ్ళీ వేరే దగ్గర షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట. సో ఫస్ట్ ఏది చేసినా కూడా అంటే మన దీపం పెట్టేటప్పుడు కంపల్సరీ కింద ఏదైనా సరే ఒకటి చిన్న ప్లేట్ కానివ్వండి, లేకపోతే ఇట్లా ఆకు కానివ్వండి, ఏదో ఒకటి కింద పెట్టాలన్నమాట. సో దీపారాధన చేసేటప్పుడు కంపల్సరీ ఆకు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా చిన్న ప్లేట్ కానివ్వండి పెట్టాలన్నమాట. సో నేనైతే ఏం చేశానంటే ఇట్లా ప్రమిదలు తీసుకొని ఫస్ట్ అయితే ఆకులు అవన్నీ పెట్టేసి ఫస్ట్ అల్లికేసిన తర్వాత పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకున్నాను. శంకు చక్రాలు ఇట్లాంటివి వచ్చి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. లేదు అని అంటే పద్మము అట్లా పువ్వులాగా వస్తుంది కదా, అలాంటిది ఒకటి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఆకులు పెట్టేసి ఆకులపైన మళ్ళీ పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇప్పుడు ప్రమిదలు పెట్టి ప్రమిదలలో నేను ఫస్ట్ మధ్యలో అయితే 365 ఒత్తులు ఉంటుంది కదా, అది మొత్తం సెట్ మనకి బయట షాప్స్లలో అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొచ్చి అది పెట్టాను. దాని తర్వాత చుట్టూ 4 ఉసిరికాయలు పెట్టాను అనమాట. సో అట్లా పెట్టుకోవాలి. అండ్ ఇంకా తులసమ్మకి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పసుపు బొట్టిస్తున్నాను. సో పసుపు బొట్టి కూడా సేమ్ అసలాగే ఆకులు పెట్టేసి దాని తర్వాత ఒక వక్క ఒక ఖర్జూర వీలైతే ఏవి ఉంటే అవి పెట్టి దాని తర్వాత పసుపు కుంకుమ అండ్ పువ్వు లేదంటే అక్షింతలు ఉంటే అక్షింతలు వేసి మంచిగా మొక్కుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొత్తం దీపారాధన అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే మళ్ళీ పసుపు బొట్టించుకోవాలన్నమాట. మా మిల్కి అయితే అబ్బా భలే సతాయిస్తుంది, తనని లోపలేస్తే అరుస్తుంది. ఇంకోటి ఏంటంటే పటాకీలు పేలుతున్నాయి కాబట్టి ఆ శబ్దానికి పాపం అవి భయపడుతున్నాయి. సో అందుకనే మేము ఏం చేసామంటే బయటనే వదిలేసామన్నమాట. సో ఉంటాయి కదా అని చెప్పేసి, లోపల ఉంటే ఇంకా భయపడతాయి అని చెప్పేసి. సో అయినా కూడా నన్ను అసలు పూజ చేసుకోనియట్లేదు. ఓన్లీ ఆ హారతి ఇచ్చేటప్పుడు అండ్ దీపారాధన చేసేటప్పుడు మాత్రమే దగ్గరికి రాలేదు. ఎందుకంటే అంటే వాటికి నిప్పు అంటే కొంచెం భయం కాబట్టి. సో నార్మల్ టైంలో అయితే ఊరికే వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో నేను ఇదంతా కూడా ఈవినింగే పూజ చేశాను. మార్నింగ్ అసలు ఏంటంటే సూర్యుడు వెళ్ళక ముందుకు పూజ చేసుకుంటారు. అంటే కార్తీక పున్నంకి ఎట్లా చేసుకుంటారో సేమ్ యాజ్ అట్లా చేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో ఈవినింగ్ పూట కూడా చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే
చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. అండ్ మా హస్బెండ్ కూడా నాకు ఇవి కావాలి, ఇవి తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసానంటే మా హస్బెండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడనమాట. లేకపోతే ప్రతిసారి అబ్బా ఊరికే నన్ను నాకు చెప్తావు, ఈ పని చెప్తావు ఆ పని చెప్తావు అని చెప్పేసి అనేవాడు. బట్ ఈరోజు మాత్రం అలాంటిది ఏమీ అనకుండా మంచిగా వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. సో నేనైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, నాకు చాలా ప్రశాంతంగా. మధ్య మధ్యలో గొంతు సరి చేసుకున్నాను, అదొకటి కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు అండ్ దగ్గు వల్ల నా గొంతు కొంచెము తడబడుతుంది అండ్ గొంతులో ఏదో ఇట్లా కిచకిచ అవుతుంది. సో దానివల్ల నేను గొంతు సరి చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను మళ్ళీ పసుపు పొట్టించుకుంటున్నాను. దీపారాధన మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపు పొట్టించుకుంటున్నాను. సో నేను పూజ చేస్తున్నప్పుడు వర్షం పడుతుంది అండ్ పక్కన అంతా కూడా తడిచింది చూడండి. అండ్ గాలి కూడా చాలా వస్తుంది. ఏదో ఆడంబరంగా ఏదో ఇట్లా మనము చాలా గ్రాండ్గా చేయాలి, ఇంకా వాళ్ళందరూ చేస్తున్నారు కదా మనం కూడా గ్రాండ్గా చేయాలి, అలాంటిది ఏది కాదు. మనస్ఫూర్తిగా మనం ఎంత చేయగలుగుతామో అంత చేస్తే చాలు. ఇదే పెట్టాలి, ఇవే చేయాలి అంటే ఇప్పుడు అంటారు కదా వెండి దీపాలే పెట్టాలి, లేకపోతే నార్మల్ మట్టి దీపాలు పనికిరావు, అలాంటిది ఏమీ లేదు. మనస్ఫూర్తిగా మనసుతో చేయాలి. కానీ మట్టి దీపం అయినా సరే మనం మంచిగా వెలిగించుకోవచ్చు అనమాట. సో దీపం అంతా వెలిగించిన తర్వాత నేను మొత్తం అంతా పూజ అయితే ఇలా చేసుకున్నాను. సో కొన్ని నేను పెద్ద ఏంటంటే పూజలు చాలా పెద్ద చేసేస్తాను అని చెప్పడానికి లేదు. నేను ఏదో అప్పుడప్పుడు మాత్రమే పూజలు చేస్తాను. అప్పుడప్పుడు చేసినా కూడా కొంచెం మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసుకుంటాను. సో నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట తులసమ్మ దగ్గర. సో వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి నీ వీడియోలతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.